మన కాకినాడ సముద్రం ఒడ్డున రావణాసురి గుడి ముఖద్వారం ఉంది. దీన్ని మన సుబ్బిరామిరెడ్డి గారు నిర్మించారు ఆయన సొంత ఖర్చులతో, నాకు తెలిసినంత మట్టుకి. మీరు చూడొచ్చు. లోపలికి వెళ్ళి గుడి ఎలా ఉంది, అసలు లోపల ఏ దేవుళ్ళు ఉన్నారో మీకు నేను చాలా స్పష్టంగా చూపిస్తాను. సముద్రం ఒడ్డున షిప్ రిపేర్స్ అవి చేస్తున్నారు పక్కన. అయితే మనం లోపలికి వెళ్ళడానికి రావణాసురి గారి తొడ సందులోంచి వెళ్ళాలి. ఇది కొంచెం ఎటకారంగా ఉన్న హాస్యాన్ని స్పందిస్తుంది, దాన్ని హాస్యంగా మాత్రం తీసుకోండి. ఇకపోతే మనం లోపలికి వెళ్తున్నాము. చాలా పెద్ద రావణాసురుడు, 2 అంతస్తులు పైగా ఉన్నాడు ఆయన. చెప్పులు తీసి లోపలికి వెళ్తుంటే మనకి సర్పం ఎదురొస్తుంది, శ్వేషనాగు. లోపల శివుడిని చూడొచ్చు, ఎదురుగా పెద్ద నందీశ్వరుడు కనబడుతున్నాడు మనకి. నేను చూపిస్తాను, ముందు శివుడిని చూద్దురు కానీ ఆ తర్వాత నందీశ్వరుడు. ఇంచుమించు ఒక 2 అంతస్తులు ఉన్నాడు ఆయన. ఎందుకంటే పైన అసలైన శివాభిషేకం చేస్తారు. ఇంచుమించు ఒక 50 సంవత్సరాల నుంచి చేస్తున్నారన్నమాట. ఇది ఈ సంవత్సరం చేస్తే 51 కుంభాభిషేకం అవుతుందంట. ఇప్పుడు దాకా 50 సంవత్సరాలు జరుగుతుంటే ఎవరికి తెలియదు పెద్దగా. నాకు తెలిసి మరి యూట్యూబ్లో వీడియోలు ఉన్నాయో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే తీస్తున్నాను. ఒకవేళ ముందు ఉంటే కనుక నన్ను తప్పుగా అనుకోవద్దు. ప్రజలకి కొద్దిగా చేరువ అవ్వాలి, కాకినాడ సమీపంలో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చూడాలి. ఇదేమో నవగ్రహ కూటమి అంటారు కదా మన పెద్దలు చెప్పేది, బహుశా అది అయి ఉండొచ్చు. ఒకవేళ తప్పు అయితే క్షమించండి, నాకున్న జ్ఞానంతో చెప్తున్నాను. పక్కన రాళ్ళతో ఉన్న పుట్ట, పాము చూడొచ్చు. ఆ తర్వాత ఇక్కడ దేవుళ్ళు ఉన్నారు. మీరు తర్వాత ధ్వజస్తంభం చూడొచ్చు, చాలా హైట్గా ఉంటుంది. ఇంచుమించు నాకు తెలిసి ఒక 4 అంతస్తులు 3 అంతస్తులు ఉంటుంది. చుట్టూ చాలా పీస్ఫుల్గా ఉంది, చెట్లు అవిని చుట్టూ చూడొచ్చు మీరు. ఆ తర్వాత నేను చూపించేది ఏంటంటే మొత్తం ఆ ఏరియా ఎలా ఉంది. అటుపక్కేమో 4 ముఖద్వారాలు ఉన్నాయి. 4 ముఖద్వారాలకి ఒకటేమో రావణాసురుడు, ఒకటేమో ఆంజనేయ స్వామి, ఒకటేమో సూర్యభగవానుడు, ఇంకోటేమో కల్కి మాత. మొత్తం మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతానికైతే నేను ఇక్కడ ఉన్న శివుడిని చూపిస్తాను ఇంకా దగ్గరగాను. ఈవిడ మాకు ఏం చెప్తున్నారంటే, ఇది 50 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంది. 50 సంవత్సరాల నుంచి సుబ్బరామిరెడ్డి గారు ఆయన సొంత డబ్బులతో కుంభాభిషేకం అది చేయించుతున్నారు. ఆయన సొంత ఖర్చుతోనే చేయించారు. ఇప్పుడేమో వైజాగ్లో ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళి చేస్తారంట. ఇక్కడి నుంచి దేవతామూర్తులు ఉంటారు. ఇంచుమించు నాకు తిరిగి చూపించడానికే 2 నిమిషాలు పట్టింది. ఒక్కొక్క బొమ్మకి ఒక్కొక్క సెకండ్ తీస్తేనే 2 నిమిషాలు పట్టింది. ఇంచుమించు ఒక వరండా మొత్తం కలిపి ఒక 1/2 కిలోమీటర్ ఉన్నది అనుకుంటా బహుశా. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క దేవుడు, పైన దేవతామూర్తి పేరు, అవన్నీ చాలా క్లియర్గా ఉన్నాయి, మీరు చూడొచ్చు. వెంకటేశ్వర స్వామి కూడా ఉన్నారు. తర్వాత శ్రీ బుద్ధ అవతారము, ఇలాగా అన్నీ కూడా బ్లాక్ స్టోన్స్లోనే ఉంటాయి మనకి. చాలా అద్భుతంగా చేశారు. అంటే నాకు ఎక్కువ టైం లేపడం వల్ల ఒక్కొక్క సెకండ్ మాత్రం ఆపి చూపిస్తున్నాను. ఈయన పేరు వచ్చి సరిగ్గా చూడలేక క్షమించండి. ఆ తర్వాత వాసుమాత అవతారం, ఇలాగ అన్నీ ఒక్కొక్క సంబంధించి చాలా క్లియర్గా రాసేసి ఉంచారు. మొత్తం ఎన్ని అవతారాలు ఉన్నాయి, ఎన్ని అవతారాలు చాలా క్లియర్గా చూపిస్తారు మనకి. శ్రీ మత్స్యావతారం నాకు బాగా ఇష్టమైన అవతారం. సార్ పేరు పలికిలోకి వెళ్ళిపోయింది. ఇక్కడ నందీశ్వరుడు, శివయ్య, మళ్ళీ ఇక్కడ నందీశ్వరుడు, అంటే పేర్లు వేరేగా ఉన్నాయి చాలా క్లియర్గాను. నేను చాలా స్పీడ్గా చూపించే ప్రయత్నం చేస్తున్నాను, క్షమించండి. కాకినాడకి ఎవరన్నా దగ్గరగా ఉండి ఇప్పుడు దాకా ఎవరన్నా చూడకపోతే వాళ్ళు దయచేసి వెళ్ళండి. ఇది ఒక ఆలయం మటుకే మూతేస్తుంది, నేను చూపించలేను. రాజమండ్రిలో ఉన్నాము ఇన్నాళ్ళ నుంచి, మాకే తెలీదు. ఒక పెద్ద ఆయన కాకినాడలో ఉండేవారంట, ఆయన తీసుకెళ్ళారు. ఆయన ఆశ్చర్యపోతున్నాడు, ఇన్నాళ్ళు ఉన్నానమ్మా నేనే చూడలేకపోయాను, 50 సంవత్సరాల నుంచి ఇక్కడ కుంభాభిషేకం జరుగుతుందంటే ఆయన ఆశ్చర్యపోయారంటే చూడండి. మరి ప్రచారం లేక లేకపోతే
గుర్తింపు రాలేదో నాకు అర్థం కావట్లేదు. చాలా ఉన్నాయి ఇవి. దగ్గర దగ్గర ఒక్కొక్క సెకండ్కే నాకు ఇంచుమించు 2:30 నిమిషాల పైన పట్టింది. చూద్దాం. ఇంకొంచెం ఉంది వీడియో. ఇది అయిపోతే నెక్స్ట్ మీకు చూపిస్తాను. అది సముద్రం ఒడ్డున ఒక పక్క రిగ్ ఉంటుంది, ఒక పక్కనేమో ఈ పడవలు అవి మరమ్మతులు చేస్తుంటారు. అదే చేపల వేటకి వెళ్తాయి కదా ఆ పడవలు. వెనకాల సముద్రం వ్యూ అదిరిపోద్ది. ఆ సముద్రం వ్యూకి ఎదురుకుండా ఏం చేశారంటే సూర్యభగవాన్ది పెట్టారు. ఒక రథసాది సూర్యభగవాన్. నాకు తెలిసి సన్సెట్ సన్ మార్నింగ్ ఉంటాయి కదా, దానికోసం అయి ఉండొచ్చు. మనం రావణాసురి తొళ్ళమయంగా వచ్చాం కాబట్టి, అంటే గుళ్ళో వెంకటేశ్వర స్వామి ప్రతిమ గుళ్ళోకి వచ్చాం కాబట్టి లెఫ్ట్ సైడ్ ఏమో పంచముఖ ఆంజనేయ స్వామి, రైట్ సైడ్ ఏమో మనకి కాళికామాత కనబడతారు మనకి. ఇంకొంచెం సేపు ఉంది. ఈ ప్రతిమలు అయిపోతే మనకి చూసే వ్యూ అది ఇంకా బాగుంటుంది. చూపిస్తాను నేను మీకు. ఆఖరికి వచ్చేసాము. మనం ముందు చూసిన దగ్గరికి వచ్చాము. చాలా అద్భుతంగా ఉంటుంది. పైకి వెళ్ళి కూడా నేను చూపిస్తాను. శివయ్య నాగపాము మీద కూర్చున్నారు. మనం మామూలుగా అయితే విష్ణుమూర్తి గారిని చూస్తాము, శివుడి మెడలో పాము ఉంటుంది. కానీ మనం ఇక్కడ మటుకి పాము మీద కూర్చున్న శివయ్యని చూడొచ్చు. ఇది నా ఫోటో, నేను ఒక సెల్ఫీ తీసుకున్నాను. ఇది ఆ గుడికి వెళ్ళే దారిలో ఎలా ఉంటుంది. ఎలాగంటే మన ఏమంటారు దీన్ని, సరస్వతి గణసభ అని ఉంటుంది. ఆ జంక్షన్ నుంచి ఫ్లైఓవర్ ఎక్కి తిన్నగా వచ్చేసి సరిపోద్ది. నేను పైకి ఎక్కాను. మెట్లు ఇలా ఉంటాయి. నంది చూసారా అది పెద్దగా ఉంటుందో, అంత పెద్దగా ఉంది. అక్కడ గుడి ఉందన్నమాట పైన. అది తలుపు ప్లేసెస్ ఉంది. యాక్చువల్గా అభిషేకం అది అక్కడ జరుగుతుంది అన్నమాట. లోపలన్నీ మామిడి చెట్లు, సీతాఫల చెట్లు అన్నీ చాలా ప్రశాంతంగా ఉంది వాతావరణం. మీరు చూడొచ్చు. వినాయకుడి స్వామి విగ్రహం, విఘ్నేశ్వరుడు మెయిన్ ఆయనే. నంది అంత పెద్దగా ఎందుకు కట్టారంటే ఇటు పక్కన మనకి గుడి ఉంది. అంటే ఒక చిన్న రూమే కానీ గుడి ఉంది. ఇది అన్నమాట మెయిన్. ఇక్కడ జరుగుతుంది కుంభాభిషేకం. ఇంకా చిన్న నంది, పెద్ద నంది కూడా ఆయన కట్టారు. లోపల ఉంది. నేనైతే లోపల చూపించే ప్రయత్నం చేయట్లేదు. తలుపు ప్లేస్ ఉంది కాబట్టి మనం సర్దుకుని వచ్చేయడం బెటర్. ఇంకొంచెం ఎదరికెళ్తే ఇక్కడ ప్లాస్టిక్ ఉన్నాయి, శివుడి అయ్యి. బహుశా కుంభాభిషేకం టైంలో వాడతారనుకుంటా. చిల్లరమల్లగా పడిపోయి ఉన్నాయి. అవి ఓన్లీ ప్లాస్టిక్. మీకు రుద్రాక్షతో చేసిన శివుడిని కూడా ఇక్కడ వదిలేశారు. ఒరిజినల్ రుద్రాక్ష అది. అప్పట్లో నాకు తెలిసి చాలా ఖర్చు పెట్టి ఉంటారు. ఇది చూడండి, పంచముఖ ఆంజనేయ స్వామి చెప్పాను కదా మీకు నేను. అదేమో రిగ్, అది సముద్రం ఒడ్డున. ఇంకా పంచముఖ ఆంజనేయ స్వామి ఇంచుమించు ఒక 2 లేయర్లు హైట్ ఉంది. ఇంచుమించు 20 అడుగులు. చాలా ప్రశాంతంగా ఉంది. కింద దిగి ప్రయత్నం ఎందుకు చేయలేదంటే చెప్పులేసుకు రాలేదు కదా, చుట్టూ కొంచెం ముళ్ళు గట్ట అనిపించినాయి. ఇంకొని చెప్పాను కదా రుద్రాక్షతో చేసిన ఒరిజినల్ అవి రుద్రాక్ష. అప్పుడు ఉపయోగించి ఉంటారు, ఇంకా పక్క పడేసారు. కొంచెం పాడైపోయింది. పట్టించుకోకపోవడం వల్ల అయి ఉండొచ్చు, లేకపోతే వర్షం పడి తుప్పడి అన్న చెదపట్టి ఉండొచ్చు. దగ్గరకు వచ్చేసాం. వ్యూ పాయింట్ చూపిస్తాను. చాలా అద్భుతంగా ఉంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఏదైనా దూరకొండలు నునుపు అంటారు కదా, బహుశా దానివల్ల అనుకుంటా. వ్యూ చూశారు కదా, చూడండి ఎంత బాగుందో సముద్రం ఒడ్డున. నేను చెప్పాను కదా ఒక పక్క పడవలు రిపేర్ చేస్తున్నారు. కొంచెం సముద్రం వెనక్కి వెళ్ళినట్టుంది. అక్కడేమో రిగ్గు. దగ్గరగా చూపిస్తాను. చూశారు కదా. ఇంకా ఇవన్నీ మన పడవలు అవి బాగా చేస్తున్నారు. నేను సెల్ఫీ వీడియో తీసుకున్నాను. ఏం చేస్తాం, సముద్రం ఒడ్డుకు చూస్తున్నాం కదా, కొద్దిగా సరదాగా అనిపించింది, తీసుకున్నాను. నా వెనక పెద్దవారు ఆయన చాలా వాళ్ళు వచ్చాం మనం. ఇవన్నీ కూడా పడవలు రిపేర్ చేసేది. వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది. చూడండి. ఇది సూర్యభగవానుడు సముద్రానికి ఎదురుగ్గా మాట. రథం అయితే ఒకటే పెట్టారు, చక్రం మీద రథసారథున్నాడు. ఎదురుగా గుర్రాలు లేవు. నాకు తెలిసి వాతావరణాలు అనుకూలించాక అప్పుడు గుర్రాలను వేయింతారు అనుకుంటా. పెద్ద ఆయన చూస్తున్నారు కదా, ఆయనే చేశారు. ఆయన వల్ల వచ్చి మన అందరం. ఆయన ఉండేవారంట అప్పుడు. సూర్యభగవానుడు చూసే కానీ ఐడియా రాలేదు నాకు, ఎవరో అనుకున్నాం ఫస్ట్. ఎందుకంటే ఓం అని వినబడుతుందని మన నాసా వాళ్ళు కూడా చెప్పారు మనకి. చూశారు కదా సూర్యభగవానుడిది.
అంటే కింద దిగి చూపించలేక కాదు, కొంచెం బాగాలేదు ఏరియా అది. ఏమైనా సీసా పెంకులు ముళ్ళు గట్టి దిగుతాయి అనేసి నేను పైన తిరుగుతున్నా. మొత్తం ఇది ఒక స్క్వేర్ బాక్స్లో ఉంటుంది చూడడానికి. కొంచెం ఎదరకొస్తే మీకు కాళికా మాతది కూడా పడుతుంది. ఇవి కింద మనం తిరిగాం కదా షెడ్లు అవి. మీకు ముందు చెప్పాను కదండి షిప్లు అవి బాగా చేస్తున్నారని. రామకృష్ణ పరమహంస గారి విగ్రహం కూడా ఉంది, ప్రతిమ కూడా ఉంది ఇక్కడ, క్షమించండి. ఇవి బోట్లు అవి మరమ్మతులు చేస్తున్నారు. ఈ పక్కన గుడి దగ్గర నుంచి దారి ఉంటుంది. చూడ్డానికైతే 2 కళ్ళు సరిపోలేదు, మేమే ఆశ్చర్యపోయాం. ఆ పెద్ద ఆయన కూడా ఇంకా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. మళ్ళీ పెద్ద దూరమేం కాదు, కరెక్ట్గా మన సరస్వతి ఘనసభ కళ్యాణ మండపం ఉంటుందండి కాకినాడలో. దాని ఎదురుకుండా ఫ్లైఓవర్ ఎక్కి దిగిపోయి స్ట్రైట్గా వచ్చారు, ఇంకెక్కడ ఆగకూడదు. ఇందాక చెప్పాను కదండి కాళికా మాత అనేసి. రైట్ సైడ్ ఉంటుంది ఈవిడి. కింద కాలుతో దగ్గర రాక్షసుని తొక్కి పట్టుకున్నట్టు, అటుపక్క పులి మీద కాలు వేసినట్టు ఉంటుంది. నేను అది కూడా మీకు చూపిస్తాను. ఇంచుమించు 2 లేయర్ల హైట్ ప్రతి విగ్రహం కూడా. చాలా బాగా చేశారు, చాలా పీస్ఫుల్గా ఉంది. అయితే మా ముందు 2 లవర్లు కూడా వచ్చారు, నేను వాళ్ళని తీయలేదు వీడియో. వాళ్ళు కూడా చూడటానికి వచ్చినట్టున్నారు. చాలా అంటే చాలా బాగుంది, ఒకసారి చూడొచ్చు. అంత పీస్ఫుల్గా ఉంది. అటు సైడ్ ఏమో ఐరన్ రాడ్ మెట్లు ఉన్నాయి, ఇటు పక్క నుంచి ఏమో చెక్క మెట్లు ఉన్నాయి. నందీశ్వరుడు చూడొచ్చు, మీకు 2వ ఫ్లోర్ నుంచి ఎంత హైట్కి కనబడుతున్నారు. నాకు తెలిసి ఒక 15 అడుగులు ఉండొచ్చు. పైన ఒక నవగ్రహాలు కింద చూపించాను కదండి, అట్లా పైన చూడండి. ఇదేనండి నేను చెప్పింది రోడ్డు. కరెక్ట్గా సరస్వతి గానసభ జ్యూస్ కార్నర్ కూడా ఉంది. జ్యూస్ కార్నర్ ఇవాళ రేపు పోద్ది, కానీ కళ్యాణ మండపం పర్మనెంట్ కాబట్టి అడ్రస్ చెప్తున్నాను మీకు. సరస్వతి గానసభ నుంచి స్ట్రైట్ మాట అలా పైకి వెళ్ళిపోవాలి. ఆ కారు వెళ్తుంది చూస్తారా, అలాగా స్ట్రైట్గా ఇంకా ఫ్లైఓవర్ ఎక్కి దిగిపోయి స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. స్ట్రైట్గా వెళ్ళిపోతే బీచ్ వస్తుంది. బీచ్ వచ్చాక రైట్కి తిరగాలి. రైట్కి తిరిగాక జస్ట్ మట్టి రోడ్లో ఉంటుంది. ఒక 8 అడుగులు 10 అడుగుల వెడల్పులో రోడ్డు ఉంటుంది, మీకు క్లియర్ కనబడుతుంది అక్కడికి వెళ్ళేసరికి గుడి.